వెల్కమ్ టు 9 వైబ్స్. 5 శతాబ్దాల హిందువుల కళ సాకారం చేస్తూ గత అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయింది. ఈ జనవరి 22న ఎంతో వైభవంగా ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. వివిధ దేశాల్లో ఉన్న హిందువులు ఎంతో మంది భక్తితో, ఆసక్తితో ఈ వేడుకల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగమయ్యారు. ఈ మందిరాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మించింది. మందిర ప్రారంభోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఆహ్వానించింది. రామ జన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంతులను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, విపక్ష నేతలందరినీ రామ మందిరం నిర్మాణంపై కేసు వేసిన ముస్లిం నేతలకు ఆహ్వానాలు పంపింది. రాజకీయాలకు అతీతంగా వేడుకను నిర్వహించింది. ఈ వేడుకను ఆహ్వానం అందడం హిందూ వ్యతిరేక, మోదీ వ్యతిరేక పార్టీలను చిక్కుల్లో పడేసింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరు కావాలా వద్దా అనే ప్రధాన సందిగ్ధంలో పడిపోయారు. దీంతో ముఖ్యంగా ఐఎన్డిఐ కూటమికి మరింత ఇబ్బంది కలిగింది. ఇదెందుకు జరిగింది, దీనికి కారణాలేంటి అంటే రామ జన్మభూమి ఉద్యమం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. 300 ఏళ్ల కృషి, 300 సంవత్సరాలకు పైగా హిందూ సమాజం అయోధ్య రామ జన్మభూమి కోసం యుద్ధాలు, దౌత్యాలు చేశారు. మరాఠా పాలనలో దౌత్యంలో పరిష్కరించుకోవాలని చూశారు. ఆంగ్లేయుల కాలంలో చట్టపరమైన మార్గాల ద్వారా శ్రీరాముడి జన్మస్థలాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి పోరాటం 1980లలో ప్రజా ఉద్యమంగా మారింది. జయలలిత నేతృత్వంలోని ఎన్డీఎంకే, బీజేపీ, శివసేన 3 పార్టీలు మాత్రమే ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రామ మందిరం ఉద్యమం లౌకికవాదాన్ని నాశనం చేస్తుంది అంటూ అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలోని సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం, ఇతర లౌకికవాద పార్టీలు ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా పివి నరసింహారావు ప్రభుత్వం అనేక విధాలుగా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ముస్లింలు ప్రార్థనలు చేయని బాబ్రీ మసీదును సెక్యులరిస్టులు సెక్యులరిజానికి ప్రతీకగా మార్చారు. రామ మందిరం నిర్మించాలన్న హిందువుల న్యాయబద్ధమైన డిమాండ్ను సెక్యులర్ పార్టీలు, పాలకులు తిరస్కరించారు. దీంతో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. బీజేపీ హిందూ రాజకీయాలు దాని నుండి పరిణామం చెందాయి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేకత లౌకికవాద రాజకీయాలు శైలిగా మారింది. ఆ నేపథ్యంలోనే వచ్చే 2024 ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా ఐఎన్డిఐ కూటమి ఏర్పడింది. హాజరు కావాలా వద్దా? 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం ప్రతిపక్ష పార్టీలకు అందింది. యావత్ హిందూ సమాజం ఉత్కంఠంగా ఎదురు చూసిన రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందడంతో ఐఎన్డిఐ కూటమి పార్టీలు సందిగ్ధంలో పడ్డాయి. కలిసి ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ స్టార్ కూటమిలో ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మైనారిటీ ఓట్లతో పాటు మత విశ్వాసాలు లేని వామపక్షాలు ప్రాణప్రతిష్ఠ వేడుకను బహిరంగంగా బహిష్కరించారు. కాంగ్రెస్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది. వేడుకకు వెళితే తమ సెక్యులరిజం దెబ్బతింటుందని భయపడ్డారు. వామపక్షాల మాదిరిగా రామ మందిరం ఆహ్వానాన్ని తిరస్కరించే ధైర్యం ఉందా అని కేరళ ముస్లిం లీగ్ నాయకత్వం ప్రశ్నించింది. 2024 ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న వాయనాడ్ నియోజకవర్గం నుంచి మాత్రమే రాహుల్ గాంధీ గెలవాలి. ఇది కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందువులకు అనుకూలమైన పార్టీగా బీజేపీని ప్రముఖంగా పరిగణించినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీగా పరిగణించారు. నేటికి కాంగ్రెస్కు అత్యధిక ఓటర్లు హిందువులే. చాలా మంది రామ మందిరానికి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ ప్రాణ ప్రతిష్టను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఆరోపించిన దానితో ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. రామ జన్మ
జన్మభూమి ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర ప్రారంభోత్సవానికి రావద్దనే కాంగ్రెస్ నిర్ణయం ద్వారా బట్టబయలైంది. యూపీలో INDI కూటమిలోని సమాజ్వాదీ పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ శ్రీరాముని ఆలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1990లో రామ భక్తులపై కాల్పులు జరపడంతో పెద్ద సంఖ్యలో కురసేవకులు మరణించారు. హిందువుల ఓట్లను కైవసం చేసుకుంటూ ములాయం కుమారుడు అఖిలేష్ మాట్లాడుతూ, బీజేపీ హిందుత్వాన్ని ఎదుర్కోవాలంటే మనకు మృదువైన హిందుత్వం కావాలి. ఒకవైపు ఈ వేడుకలో పాల్గొంటే తనకు కావాల్సిన ముస్లిం ఓట్లు పడతాయో లేదోనన్న సందేహంలో అఖిలేష్ చిక్కుకున్నారు. మరోవైపు అతను పాల్గొనకపోతే ఆయన మీద, ఆయన పార్టీ మీద హిందూ వ్యతిరేకగా ముద్ర వేయబడుతుంది. మొత్తంగా ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీ ఆదేశాల మేరకు రామ మందిరంపై దాడులు, కుర సేవకులపై కాల్పులు జరిపిన అన్నింటినీ గుర్తు చేసుకోవడానికి బీజేపీ ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి అఖిలేష్ వేడుకకు హాజరు కాలేకపోవడాన్ని దాటివేశారు. అయితే ఆ తర్వాత ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన యాత్రను రాష్ట్రీయ జనతాదళ్ అధినేత అడ్డుకున్నారు. ఎల్కే అద్వానీని అప్పటి ఆర్జేడీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందడంతో సమాజ్వాదీ పార్టీ కంటే ఆయన పార్టీ ఇబ్బంది పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని పట్టించుకోనప్పటికీ ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ మాత్రం త్వరలో అయోధ్యను దర్శించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా సాగుతోంది. చివరగా శ్రీరాముడు తనకు ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకించిన వారందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాల పరిణామాలు వచ్చే వారంలో తెలియనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.